హాయ్ హాయ్ అన్న సలార్ మూవీ చూసారా అన్న? చూసాను ఎలా ఉందన్న? సినిమా ఒక బీభత్సం అండి. అది ఒక బీభత్సం సినిమా. చెప్పాలంటే ఎలాగంటే ఒక సలార్ మీద ఎక్స్పెక్టేషన్స్ ఎలా పెట్టుకున్నారు అంటే ఫస్ట్ నుంచి చెప్తాను. ఒక రాధేశ్యామ్ ఒక ఆది పురుషుని చాలా హైప్తో వచ్చేసారు సినిమాకి. వచ్చేసాక చాలామంది ఏమైందంటే డిసప్పాయింట్ చేసి చాలామంది ఏం చేశారంటే రకరకాలుగా ట్రోల్ చేశారు. సలార్ కూడా అలాగే చేస్తుందేమో, ఆ సలార్ కూడా అంతే కదా, మీరు అలాగే హడావుడి చేసుకున్నారు, అది ఏమైంది ఇది కూడా అలాగే అవుద్దని అన్న వాళ్ళకి ఒక్కసారి మీరు 400 రూపాయలు పెట్టి టికెట్ తీసుకొస్తే నోట్లోంచి అయితే మాట రాదు అసలు. ఎందుకంటే అసలు ఆ క్యారెక్టరైజేషన్స్ కానీ అసలు ఆ ఫ్రెండ్షిప్కి వచ్చే వాల్యూస్ ఎలా ఇవ్వాలి, అసలు ఆ నరుకుడు ఏంటి, ఆ ఎలివేషన్ షాట్లు ఏంటి, ఎవడో వెనకాల ఒక 100 మంది వెనకాల ఉన్నవాడినే ఒక ఎలివేషన్ షాట్లో చూపిస్తున్నాడంటే ప్రభాస్ గారిని ఏ రేంజ్లో చూపించాడో మీరు ఊహించుకోండి. అసలు నేను చెప్తున్నాను కదా, ఒక 4 ట్యాంకులు రక్తం వాడారేమో తెలియదు కానీ డూప్లికేట్ రక్తం ఇది అమ్మ. కత్తులు కానీ ఆ ఎలివేషన్ షాట్లు కానీ, నేను 4 గంటలకు షోకి వస్తే ఆ చలికి నాకు చలిపోయి నరాలు తెగిపోతాయేమో అనిపించింది. మందు అలవాటు ఉన్నవాడు మాత్రం ఆ సస్పెన్స్కి మందు తాగేస్తారండి. ఇప్పుడు నాకైతే అలవాటు లేదు. ఎమోషన్ సీన్స్ ఎట్లా ఉన్నాయి? ఎమోషన్స్ బాగా కనెక్ట్ అవుతారు అసలు మామూలుగా కాదు. గూస్ బంప్స్ వచ్చిన ఎమోషన్ సీన్ ఒకటి చెప్పు. ఒకటండి, సలార్ సినిమాకి గూస్ బంప్స్ ఫస్ట్ కూర్చున్నప్పుడు స్టార్ట్ అయ్యాక ఎండ్ అయ్యేదాకా గూస్ బంప్స్ తోటే ఉంటుంది బాడీ అంతా కూడా. ప్రభాస్ గారు కూడా ఒక డ్రగ్స్ ఫుల్గా ఎక్కిచ్చేస్తే ఎలా ఉంటాడో, మనిషి పిచ్చిక్కిపోయి ఉంటాడు. అంటే ఈ సినిమాలో ఫస్ట్ హాఫ్ ఎలా ఉంటుందంటే ఒక తుప్పట్టిపోయిన ఒక అంబాసిడర్ కార్ని పెట్రోల్ వేసి ఒక 4 సార్లు సెల్ఫ్ కొడతారు కదా, ఇందులో ఒక సీన్ ఉంటుంది. అది చేయి బిగించినప్పుడు అంటే చాలా రోజులు కంట్రోల్ చేస్తూ వచ్చారు, తల్లి కానీ ఫ్రెండ్ కానీ ఎవరిని కొట్టకుండా గొడవలకు వెళ్లకుండా. మరి ఒక్కసారి అరే వెళ్ళరా అని చెప్పి అనగానే ఆ స్టార్ట్ చేసాయి కొన్ని షాట్లు థియేటర్లో. అసలు సౌండ్ మల్టీప్లెక్స్లే పనిచేయట్లేదు, మామూలు థియేటర్లో మా పశ్చిమ గోదావరి తూర్పు గోదావరి సరిపోవండి బాబు. దయచేసి పండక్కి పోలీస్ ప్రొటెక్షన్ పెంచండి, థియేటర్లు సరిపోవు. మళ్ళీ బలగం సినిమాలో తెరలేసి చూపించారు కదా, నాకు తెలిసి వీధిగో తెరపడుతుంది పండక్కి, గుర్తుపెట్టుకోండి నేను చెప్తున్నా. ఆది పురుషు అండ్ రాధేశ్యామ్కి చాలామంది ఏమో అన్నీ హైప్ పెంచేశారు మీ ఫ్యాన్స్ అందరూను. సినిమా ఇది కూడా అలాగే తుస్సుమంటుందని అన్న వాళ్ళకి ఆ 400 పెట్టి ఎవడైతే ట్రోల్ చేశాడో సినిమాకి వస్తే వాడు 2 పార్ట్లు చూసినంత ఆనందం కలిగిద్ది. అరే అమ్మ అనవసరంగా ప్రభాస్ గారిని నేను ఇలా చేశాను. కలెక్షన్స్ ఆల్రెడీ బ్రేక్ చేసిందండి. 1 గంటకి షో ఊరికి ఒకటి పడుతుంది. అలాంటిది ఊర్లో ఎన్ని థియేటర్లు ఉన్నాయి అన్ని థియేటర్లు పడ్డాయి. అలాంటిది దాన్ని బట్టి ఓవరాల్గా హైదరాబాద్ సిటీ కాదు మొత్తం తెలంగాణ ఆంధ్ర కలుపుకుంటే ఎన్ని కోట్లు వస్తుంది మీకు ఆల్రెడీ సాయంత్రం. ఒక 100 మంది ఖైదీలకి డ్రగ్స్ ఇచ్చి పిచ్చినా కొడుకుని ప్రభాస్ గారి మీద వదిలితే ప్రభాస్ గారు ఏంటి 2 కత్తులు కలిపి కడుతూ ఉంటే నరుకుతుంటే అది అవన్నీ చెప్తున్నాయి కదండి. సాటిస్ఫాక్షన్ అనిపించింది అసలు. చాలా 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 క్లారిటీగా సినిమాకి మనకి హీరోని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది. మనకి సినిమాకి మనకి జనాలకు అర్థం అవ్వడానికి ఒక హీరోయిన్ మనకి లీడ్ ఇస్తుంది. అసలు ఎందుకు ఈ క్యారెక్టర్లు వస్తున్నాయి, అసలు ఏం జరుగుతుంది, స్టోరీ ఏంటి అనేది క్లారిటీగా మనకి హీరోయిన్ శృతి హాసన్ ద్వారా మనం తెలుసుకుంటాం. అంటే ఓవరాల్గా మనకి ప్రతిదీ ఒక వాయిస్ ఓవర్ వస్తుంది కదా, కానీ ఈ సినిమాలో ఏంటంటే మనకి శృతి హాసన్ మెయిన్ లీడ్ అనమాట. తనే మొత్తగా మనకి రివీల్ చేస్తూ ఉంటుంది. బట్ ట్విస్ట్ ఏంటంటే ఒక కుర్చీ కోసం, ఆ కుర్చీ ఎందుకు వస్తుంది ఏంటనేది మనకి పార్ట్ 2లో సస్పెన్స్లో వదిలేసాడు. ఆ సస్పెన్స్ కానీ నేను చెప్పానంటే మాత్రం మ్యాన్స్ నోస్ కదా, మీరు తాగేది కట్టప్ప గారు తాగేస్తారు అందరూ. బాగుందండి అసలు. ప్రశాంత్ నీల్ గారు కానీ రాజమౌళి గారు కానీ తల్లి సెంటిమెంట్ అనేది క్లారిటీగా ఇస్తారు, మనకి ఎమోషన్స్ బాగా పండిస్తారు. బట్ ఇందులో వచ్చేసరికి ఏంటంటే చాలా బ్రహ్మాండంగా ఉంది, మీరు ఎంజాయ్ చేస్తారండి థియేటర్కి వచ్చిన ప్రతి ఒక్క. ప్రభాస్కి ఎలా ఉంది బాండింగ్ ఎలా? పృథ్వీరాజ్కి తర్వాత వచ్చేసి మన ప్రభాస్కి ఎలా ఉంది? అదే బాగుందండి మూవీ, చాలా బ్రహ్మాండంగా ఉంది. సినిమా మొత్తం నచ్చింది. సినిమా మొత్తం కూడా అసలు నెక్స్ట్ లెవెల్ చెప్తున్నా.